హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ డే 5, లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. పాండిచ్చేరిలో ఇది వచ్చేసి సరవై రిసార్ట్, సెరెనిటీ బీచ్ దగ్గరలో ఉంటుంది. సో మేము మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. అంత ఫిల్లింగ్గా లేదు, అంటే ఎక్కువ రూమ్స్ ఉన్నా కూడా అంత క్రౌడ్ అయితే ఒక 3-4 రూమ్సే ఫిల్ అయ్యాయి కాబట్టి మేము డైరెక్ట్ ఆర్డర్ చేసుకున్నాము. అన్ని బ్రేక్ఫాస్ట్ ఏముంటే అవన్నీ అయితే చేసేసుకొని అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. ఇంకా రిసార్ట్లో సో మార్నింగే మాకు ఇంకా ఫ్లైట్ ఉంది కాబట్టి మేము ఆ రోజు ఊబర్‌లో బుక్ చేసుకున్నాము. ఓలా ఊబర్‌లో బుక్ చేసుకున్నాము. క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. సో మేము అక్కడి నుంచి హోటల్ నుంచి అయితే మేము ఎయిర్‌పోర్ట్‌కైతే వెళ్ళిపోయాము. ఇదైతే చాలా చిన్న ఎయిర్‌పోర్ట్. మీకు ఎయిర్‌పోర్ట్‌లో అయితే అసలు తినడానికి, తాగడానికి కూడా ఏముండదు. అంత చిన్నగా ఉంటుందన్నమాట ఎయిర్‌పోర్ట్ వచ్చేసి. అక్కడి నుంచి మేము అండ్ ఇక్కడ అంత టూరిస్ట్ అట్రాక్షన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లో కూడా క్రౌడ్ అయితే చాలా తక్కువే ఉందన్నమాట. సో మాక్సిమం వచ్చినా కూడా బై రోడ్ అలా వస్తారు కాబట్టి ఎయిర్‌పోర్ట్ ఇవైతే తక్కువున్నాయి. అక్కడ మేము కొంచెం టైమ్ పాస్ చేసినాం. ఇంకేం చేస్తాం, హెలికాప్టర్స్ అవి ఇవే పోతున్నాయి. సీ దగ్గరలో ఉంటుంది కాబట్టి. సో అలా ఎయిర్‌పోర్ట్‌లో అయితే టైమ్ పాస్ చేశాము. అండ్ ఫ్లైట్ కూడా డిలే అయిందనమాట. కొద్దిసేపు అట్లా లేట్‌గానే వచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో నేనైతే కంప్లీట్ అసలు పాండిచ్చేరి ఎళ్ళే ప్లాన్ చేసుకోవాలి. ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు, కంప్లీట్ ఐటినరీ అండ్ ఎక్కడ స్టే చేయాలి అండ్ బడ్జెట్ స్టేస్ ఎక్కడున్నాయి, విత్ లగ్జరీ ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మా ఫ్లైట్ అయితే చెప్పాను కదా! లేట్ అయిందని చెప్పేసి. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చిన్న ఎయిర్‌పోర్ట్ కాబట్టి. సో దట్స్ ఇట్. అండ్ మేము అలా ఇగ అండ్ ఫ్లైట్ కూడా ఇక్కడికొచ్చేవి చాలా చిన్న ఫ్లైట్స్ అనమాట. ప్రైవేట్ జెట్‌లాగా ఉంటాయి. చిన్న అంటే మనం యూజువల్‌గా ఫ్లైట్స్‌లో 4 సీట్స్ ఉంటాయి గదా! ఇక్కడ మనకి 2 ఉంటాయి. సో అంత చిన్న ఫ్లైట్ అనమాట. సో అక్కడి నుంచి మేమైతే హైదరాబాద్‌కైతే రీచ్ అయిపోయాము. అలా మా టూర్ అనేది ఎండ్ అయిపోయిందనమాట. మేము సో పాండిచ్చేరి ఒక బాయ్ చెప్పేసి మంచి మెమోరీస్‌తో అయితే రీచ్ అయిపోయాము హైదరాబాద్‌కి. సో మా ఐటినరీ మీకెలా అనిపించింది? అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అన్ని డీటెయిల్స్ డే వైస్‌గా ఐటినరీ మేము స్టే చేసిన ప్లేసెస్ గురించయితే చెప్పాను. మీకు టైమ్ ఉంటే ఒకసారయితే చెక్ చేయండి. నేను పాండిచ్చేరి ప్లేలిస్ట్‌లో అయితే అన్ని వీడియోస్ అయితే పెడతాను. ఇంకా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.